ఓకే అమ్మా, ఓకే చాలు. మార్చ్ 8 ప్రపంచ ఉమెన్స్ డేగా మనం జరుపుకుంటూ ఉంటాం. భారతదేశంలో ఈ ప్రపంచ వరల్డ్ ఉమెన్స్ డే ముందే మహిళలకి గొప్ప ప్రాధాన్యత ఇచ్చినటువంటి దేశం భారతదేశం అనే విషయం మనం మర్చిపోవద్దు. ఇక్కడ అనాదిగా స్త్రీలను పూజించే దేశంగా, స్త్రీలను గౌరవించే దేశంగా ఉన్న దేశం మన దేశం. ఏ దేశంలో స్త్రీలు పూజించబడతారో, ఏ దేశంలో స్త్రీలు గౌరవించబడతారో ఆ దేశంలో పురోగతి కూడా గొప్ప ఉంటుందని చెప్పి నాని ఉంటారు. మగవాళ్ళు బయట కనపడుతున్నప్పటికీ సౌండ్ ఏంటది? సౌండ్ అదా? అది కాదు, ఈ సౌండ్ ఏంటి? ఏసీయా? అన్ని రంగాల్లో మగవాళ్ళు బయట కనపడుతున్నప్పటికీ కనపడకుండా అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో రాణించేది స్త్రీ మాత్రమే. చాలామంది ఏమనుకుంటుంటే అంత పురుషాధిక్యత సమాజం, పురుషుల ఆధిపత్యంలో కొనసాగే సమాజం అని చెప్పి చాలామంది భావిస్తారు. కానీ మీకు చాలా విషయాల్లో గ్రామాలకు కూడా తెలుస్తుంది, పట్టణాలు కూడా తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పరమైన యాక్టివిటీస్ అన్నీ కూడా ఇంప్లిమెంటెడ్ బై ఉమెన్ ఓన్లీ. నీ ఆరోగ్య విషయంలో మా ఆశా వర్కర్, మా ఏఎన్ఎంలు, పేదలకు బువ్వ పెట్టే విషయంలో మా ఆడబిడ్డలు అంగన్వాడీ టీచర్లే ఉంటారు. మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు వడ్డించే విషయంలో మా ఆడబిడ్డలే ఉంటారు. ఇక చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో ఇవాళ ప్రొడక్టివిటీ అనేది పక్కకు పెడితే చాలు, అన్ని రంగాల్లో ఇవాళ సర్వీస్ అందిస్తున్నది మహిళలు మాత్రమే ఈ దేశంలో. చివరికి ఒక విషయం తెలవాలి మీకు, మన గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ని లక్షల కోట్ల టన్నుల ఏ ధాన్యం అయితే ప్రొడ్యూస్ అవుతుందో ఆ ధాన్యాన్ని పర్చేజ్ చేసి ప్రభుత్వానికి అందించేదంతా కూడా మహిళా సంఘాల విషయం మనం మర్చిపోవడం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం అంతా కూడా మగవాళ్ళు ఒక లీటర్ పెట్రోల్ పోసుకొని సైకిల్ బండి మీద తిరిగి వస్తే పొలం కాడికి పోయి పరిపుష్టి చేసేది ఇచ్చింది మహిళ. ఇవాళ ఉపాయంతో వచ్చేటువంటి డబ్బులతో పిల్లల్ని చదివించడం కానీ, మహిళల పాత్ర ఒక అడుగు ముందుకేస్తే మనం పూజించే అన్ని దేవతలు కూడా మహిళలే. బతుకమ్మ పండుగ జరుపుకుంటాం, బతుకమ్మ ఒక స్త్రీ. దసరా పండుగ జరుపుకుంటాం, ఇవాళ అధర్మం మీద ధర్మ స్త్రీ. అన్నిటికంటే ముందు మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో బోనం ఉంటాం. ఆ బోనాల పండుగ మనం పండుగ కూడా తల్లికి మనం ఉంటాం. ఆ పోచమ్మ తల్లి కావచ్చు, మైసమ్మ తల్లి కావచ్చు, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మన బోరమెత్తుల తల్లి కావచ్చు, ఏ రూపంలో కూర్చున్నా, సరస్వతి మాత కావచ్చు, లక్ష్మీ దేవత కావచ్చు, మనం పూజించే అన్ని దేవతలు కూడా ఏదో ఒకటి రెండు మినాయిస్తే అన్ని దేవతలు కూడా స్త్రీలు మాత్రమే అనే విషయం మనం వాళ్ళకైతే మనం ఆ తొక్కుడు బండ కూడా భూదేవి. అంటే తొక్కుడు బండ కూడా ఓపిక అనేది ఇవాళ మనం చూస్తాం. ఒక స్త్రీ ప్రమాదవశాత్తు తన భర్త దూరమైపోతే ఇవాళ పిల్లలని, ఆ కుటుంబాన్ని
ఆ పిల్లల్ని నమ్ముకొని జీవించేది స్త్రీ మాత్రమే. కానీ మగవాళ్ళు అదే సంఘటన మహిళలకు జరిగితే మగవాళ్ళు ఆ పిల్లలు వదిలిపెట్టి తల్లి మీద తల్లి మీద వదిలిపెట్టి మళ్ళొకరి పెళ్లి చేసుకొని పోయే పరిస్థితి చూస్తూ ఉంటుంది. అంటే అందుకనే మగవాళ్లకు తొక్కుడు బండకున్నంత ఓపిక అనేది స్త్రీకి మాత్రమే వర్తిస్తుంది తప్ప మగవాళ్ళకు వర్తించే ఆస్కారం లేదు. ఏ రంగంలో చూసినా ఎన్నెందు వెతికినా కూడా స్త్రీ అమ్మ తల్లిగా దేవతగా మనమందరం కొలుచుకునేటువంటి తల్లులు. కాబట్టి ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం రాకముందే ఇంత గొప్ప చరిత్రకరణ ఈ దేశంలో ఇవాళ స్త్రీలని అదనంగా మనం గౌరవించుకోవాల్సిన గుర్తించుకోవాల్సిన ఉంది. కాబట్టి దాంట్లో భాగంగా లయా వాళ్ళ టీం సలారా సుమతి రమాదేవి అండ్ టీమ్ మీరందరూ కలిసి సలారం అనేటువంటి ఎగ్జిబిషన్ ఇవాళ మహిళలు ఎవరైతే ఇళ్ళనే కూర్చొని చీరల వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు, పచ్చళ్ళ వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇక కొవ్వొత్తులను ప్రొడ్యూస్ చేసే గృహానికి అవసరమైన అనేక వస్తువులు ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తులని ప్రచారంలో భాగంగా ఆ ఉత్పత్తులకి గిరాకీ పెంచేదానిలో భాగంగా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకొని మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది. ఈ ప్రోగ్రాం రాబోయే కాలంలో కూడా గొప్పగా నిర్వహించుకోవాలని చెప్పి మనం చేస్తూ సెలవిస్తున్న భారత్ మాతాకి చివరికి భారత మాత కూడా తల్లినే.